రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు కరుణా కటాక్షము గలవాడు, శాంతమూర్తి, కనికర పూర్ణుడు. కాబట్టి ఆయన మన మీద తన వాత్సల్యతను, తన యొక్క దయను, కరుణను మన మీద చూపిస్తూ ఉన్నాడు. మరి దేవుడు మన మీద కరుణ చూపించాలి అంటే మనము మనుషుల వైపు కాదండి చూడవలసినది, దేవుని వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మనలను తన దయతో కప్పుతాడు. మరి బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడైతే తండ్రి చెప్పిన మాటను విన్నాడు, కానీ చిన్న కుమారుడైతే అతనికి రావలసిన ఆస్తిని ఇవ్వమని అడుగుతాడు. ఆ ఆస్తిని తీసుకుని అతను ఎంతో దూర ప్రాంతముకు వెళ్ళిపోయినాడు. అతనికి ఉన్న డబ్బు అంతటిని కూడా ఖర్చు చేస్తాడు. తండ్రి చెప్పినాడు, వెళ్ళవద్దు, నీవు వెళ్తే నీ బ్రతుకు నాశనం అయిపోతుంది, నీ జీవితము బాగుపడదని తండ్రి చెప్పినా తండ్రి మాటను లెక్క చేయకుండా ఆ ఆస్తిని తీసుకొని తన స్నేహితులతో కలిసి ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు బ్రతుకుతూ ఉన్నాడు. చివరికి తాను తినడానికి ఆహారం కూడా దొరకని పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితి అతనికి వచ్చినప్పుడు, డబ్బు ఉన్నప్పుడైతే ఏ స్నేహితులు అతనితో ఉన్నారో అతనికి తినడానికి తిండి లేనప్పుడు ఏ ఒక్కరూ కూడా అతనితో లేరు. ఏదైనా ఉద్యోగం దొరికిద్దేమో అని తిరిగాడు, కానీ చివరికి పందులు మేపుటకు ఆ ఉద్యోగంలో చేరినాడు. అక్కడ కూడా ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆకలిని తట్టుకోలేక ఆ పందులు తినే ఆహారమును తిని తృప్తి పొందుదామని అనుకున్నాడు, కానీ అది కూడా అతనికి దొరకలేదు. అప్పుడు ఆ కుమారుడు పశ్చాత్తాప పడుతున్నాడు. అయ్యో, నేను నా తండ్రి దృష్టికి, పరలోకమందున్న దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడిగా నడిచాను. ఇకనైనా నేను వెళ్ళి నా తండ్రిని క్షమించమని అడుగుతాను అని ప్రయాణమయ్యి తండ్రి ఇంటికి బయలుదేరినప్పుడు, అతను ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి కుమారుణ్ణి గుర్తుపట్టి పరిగెత్తుకొని వెళ్ళి అతనిని హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతనిని ఇంటికి తీసుకొని వచ్చాడు. అప్పుడు కుమారుడు అంటాడు, తండ్రి నన్ను క్షమించు అంటే తండ్రి ఆ కుమారుణ్ణి క్షమిస్తాడు. గొప్ప విందును ఆ కుమారుడి కొరకు ఏర్పాటు చేస్తాడు. మరి మనం కూడా ఆ తండ్రి నుంచి దూరముగా వెళ్ళినామో, ఏ విధంగా అయితే ఆ కుమారుడి కొరకు ఆ తండ్రి ఎదురు చూశాడో, అలాగే దేవుని దగ్గర నుంచి దూరముగా ఎప్పుడైతే మనం వెళ్ళామో అప్పటి నుంచి ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇకనైనా మనము మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరిగితే ఆయన మన ఎడల జాలిపడి మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి దేవా. ఏ కుటుంబములో అయితే శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో ప్రభా, అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని సమాధానమును నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. మా దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా వారికి మంచి ఆరోగ్యంను దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినను మీ యొక్క సఫలతను నీ ప్రియబిడ్డలకు మీరు ఇవ్వమని అడుగుచున్నాను దేవా. వారు దేవా నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు వారికి ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.